చెప్పు పెట్టి ఇది నేను చిట్టాలి ఛానల్. ఈరోజు హాలిడేనా నీకు? హాలిడే కాదు, హాఫ్ డే. సెలబ్రేషన్స్ అని పోలే. చిటితల్లి చదువుకోవడానికే పోతుంది, సెలబ్రేషన్స్కి దీనికి పోతలేదు ఈ మధ్య. ఆమె సెలబ్రేషన్ చేసుకుంటుంది ఇక్కడ సెలబ్రేషన్స్ బయట తిరుగుకుంటా సెలబ్రేషన్ చేసుకుంటాం. సాటర్డే ఎవ్రీ సాటర్డే ఏదో ఒకటి ఉంటుంది. అందుకే ఇవాళ సాటర్డే అని మేమేం చేసినాం, బంగారు తల్లి దగ్గరికి వచ్చేసినాం. అందుకే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎల్లో వేసుకొని కూర్చుంది. ఇది నా టీ షర్ట్, అందుకే ఇంత లూజ్ ఉంది. అవును, నీ బట్టలన్నీ దానికి పట్టేస్తాను. నీకన్నా పాపన్న లాగుంది మరి. ఇది నా టీ షర్ట్. అయితే బంగారు తల్లి హాయ్ చెప్పు. హాయ్ 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 చెప్పు. నవ్వుతా ఉంటుంది, నవ్వుపి పెట్టి. నీ ఫ్రెండ్ ఆ చిట్టు తల్లి ఓ బాగా నవ్వుతుంది గలగల. ఇక పాపకు చూస్తుంది చూస్తుంది చూస్తుంది. ఇక రోజుకి ఇంత పెద్ద నవ్వుతుందమ్మా. నవ్వు నవ్వే వస్తలేదు. ముందు వీడియో తీస్తున్నారని నా నవ్వుకు మళ్ళీ ఫ్యాన్స్ అయిపోతారని నవ్వుతలేదు. నవ్వదు, ఫోన్ గిట్ట పట్టుకుంటే అస్సలు నవ్వదు. నవ్వుపిద్దాం. మనం లేనప్పుడు అయితే బాగా నవ్వుతుంది, గిలిగిలి పెడితే బాగా నవ్వుతుంది. ఇంకా పోచిడి తల్లి వీడియో ముందు నవ్వదంట. డింపుల్కి దిష్టి తాకుతుందని నవ్వుతలేదు. మీరు చాలా మంది నిక్ నేమ్స్ పెట్టిరు కదా, చాలా మంది నిక్ నేమ్స్ చెప్పారు కదా. అయితే ఏం పెడదాం అనుకున్నాను? ఏమో ఒకరు కమెంట్ చేసి ఒక పేరు. ఏం పేరు? స్క్రీన్ షాట్ తీసుకురా. ఉంది పైనే ఉంది, అది పైననే ఉంది. వీళ్ళు ఇంకా డిసైడ్ అయితే లేరు. నేనేమో ఒక పేరు అనుకున్నాను, నేను ఇప్పుడే రివీల్ చేయాలి కూడా. అది మా తమ్మునికి నచ్చింది, అమ్మవారి పేరే. అయితే ఒక ప్లేస్ లో రివీల్ చేశారంట. అమ్మ పేరు నామకరణం ఒక ప్లేస్ లో చేశారంట. అది కూడా నేను చెప్పాలి వీడియోలో. మధుర విలాక్ ఏమంది, మధుర మీనాక్ష ఏంది? అమ్మమ్మ పెట్టిన పేరేమో మీనాక్షి, వేదాక్షి మీనాక్షి. ఎవరు? మీనాక్షి పెట్టింది, కామాక్షి పెట్టింది, మీనాక్షి కాదు కామాక్షి పెట్టింది. కా మీద వచ్చింది మా బంగారు తల్లి పేరు, నేము కు మీద. అయితే కాకు ఒకటే అని కుమారి పెడదాం అనుకున్నాం, కానీ కుమారి వద్దులే అని. కుమారి వద్దు, అసలే వద్దు. కామాక్షి ఏది? కుమారియా? కుమారి ఆంటీ వద్దులే, కుమారి ఆంటీ అయిపోతుంది మళ్ళీ. కుమారి ఆంటీ ఉంది కదా ఆల్రెడీ ఫేమస్ లా, మళ్ళీ ఎందుకు ఇచ్చిన కుమారి అని మేము ఇంకా కుమారి వద్దు. అంగూరి పెట్టే, అంగూరి ఆల్రెడీ ఉంది ఎల్లమ్మ తండల. అంగూరియా? అంత మంచి పేరు పెట్టా? ఓయమ్మా అంగూరి, అంగూరి ఉంది. ఓయమ్మా. ఈ చుట్టుపాప ఏం చేస్తారు తెలుసా? అందరు ఇట్లా పెట్టుకుంటారు కదా, ఇట్లానే పెట్టుకుంటారు. ఈమెం చేస్తుంది స్టైల్ గా, స్పెషల్ గా ఇట్లా సింబల్. నాలాగెవరు చేస్తారు అని చెప్పి చూస్తుంది. స్టైల్ ఇది, ఎప్పుడు ఇదే పొజిషన్ చూస్తుంది. కానీ ఈ చేయి మాత్రం గట్టి పట్టుకుంటారు, ఏడ పడిపోతుంది ఎప్పుడైనా సరే పట్టుకుంటారు. ఏడబడేస్తుందో ఏమో అని కళ్ళు మూస్తుంది చూడు. ఏమో చేస్తుర్రా బాబు, నాకని ఫుల్ భయం. అవును, ఎవరో కొడుతుర్రు, ఎలా పడిపోతా. నవ్వు ఆపుకుంటుంది కదా, ఫుల్ నవ్వుతుంది. ఇప్పుడు నవ్వుతుంది చూడు, చిట్టి పాప నవ్వుతుంది. నవ్వు 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 నవ్వమ్మా. నవ్వు 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 ఒకసారి నవ్వు. హై ఫై, హై ఫై కొట్టు, హై ఫై కొట్టు, హై ఫై. వెరీ గుడ్. చిక్కి చిగిరి 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 తుమ్మింది.
చికిరి 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 నవ్వుతలేదని నిజంగా నవ్వింది నవ్వాలంటే ఊటీనే నవ్వుతుంది. అవును డీడీ నవ్వియడానికి ఇంత కష్టపడతారు వీళ్ళిద్దరు. ఓయమ్మో ఓయమ్మో ఓరు దేవుడు దిష్టి తాకుతారు. ఉల్టా పడు పాప ఉల్టా పడు. అడు తిరుగు తిరగదంట ఇటు తిరుగుతుందంట. ముందు పోతు తిరుగుతుందా? కింద కూర్చో అమ్మా, మంచి కింద కూర్చో. పోతుంది చూస్తురా నేను లేస్తున్నా పోతున్నా అంటుంది. అమ్మో కష్టపడుతుంది రో, ఇది కష్టపడుతుంది. ఈడ నొప్పి అవుతుంది కదా, నొప్పి అవుతుందా? ఈమె అయితే ఏం చేయలే, ఇట్లా ఉల్టా వాళ్ళే కూసోలే, ఏం చేయలే, డైరెక్ట్ పండుకొని లేచింది. గుద్దుకుంటుండేనే బంగారు తల్లి, గుద్దుకుంటుండే, నెత్తి పలుగుతుండే. అటు సైడ్ ఉన్న ఆమె ఇటు సైడ్ తిరిగింది. మా అత్త ఇటు ఉంది, అక్క ఇటు ఉంది, ఇగో బుయ్యి ఇక్కడ ఉంది అని చెప్పి ఇటు తిరిగింది. గుద్దుకుంటావు, ముక్కు గుద్దుకుంటావు, మూతి గుద్దుకుంటావు, తల గుద్దుకుంటావు. ఎందుకు ఈ బాధ చెప్పు. నీ అంత ఎప్పుడైతా అని అనుకుంటుంది. ఈమంత ఎప్పుడైతా, స్కూల్కి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు ఏడవాలి అని అనుకుంటుంది. నువ్వేమని పిలుస్తావు? నా చిట్టతల్లి ఒక నిక్ నేమ్ పెట్టింది. ఏం నిక్ నేమ్ పెట్టి? క్యాండీ. నచ్చిందా లేదా అనేది మీరు చెప్పండి, ఓకేనా? ఈ క్యాండీ పాప క్యాండీ నచ్చిందా? యాండీ అంటే మా భాషలో తిక్కలామే, మెంటల్, అందుకే నచ్చలేదంట అందరికి. చిట్టతల్లి ఏమో క్యాండీ అని పెట్టింది, అందరేమో యాండీ అని పిలిస్తే ఎట్లా? క్యాండీ క్రష్ ఆడిన వాళ్ళు అందరూ యాండీ అయిపోతారంట. అమ్మ చొకులుతుంది. ఇల్లు అడ్డు పాప ఎవరంట ఈ పాప అని చొకులుతుంది. చోకలి పాప, చోక్లీ అని పెడదాం ఈ పేరు. చోక్లీ అగోగోగోగోగోగో. ఇక 6 monthsకి పాలు బాగా మెల్లమెల్లగా పాలు, దాంతోపాటు సెర్లాక్ కూడా. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి కొంటనే ఉంటుంది. సరే ఈరోజు ఏం కొంటుందో చూద్దాం. ఇంకా చిడతల్లి ఎప్పుడు స్టేషనరీ, ఇది రెగ్యులర్ కస్టమర్ ఈ స్టేషనరీకి. అయ్యా ఊడిపోయింది. దేనికి పోయినా, దేనికి రాదు ఎందుకు, దేనికి? టీవీ కింద బాగుంది. టీవీ కింద అటు ఇటు టీవీ పక్కన అవసరం లేదు. ఇది చూడండి, ఏది ఇది తీసుకున్నా. ఇది ఎందుకు ఎందుకు బాగున్నాయి నేమ్స్. నేను తీసుకుంటాను, నువ్వేం తీసుకోవటం ఏంటి?
పాతకాలం తీసుకో. ఏ పెన్స్ బాగున్నాయి ఇక్కడ కలెక్షన్. 5 తీసుకున్నాం. ఇవి ఈ పెన్స్ ఒక్కొక్కటి తీసుకుందాం. ఎన్ని పోతాయి, ఎక్కడ పోతున్నాయో ఏమో. ఆ పెన్ హోల్డర్ అయినా తీసుకో, చూడు ఒకసారి పెన్ హోల్డర్. తీసుకున్నాం. పర్సు ఇది. ఇంత పెద్దగా ఉంటుందా కిచెన్ ఎక్కడైనా? దేవుడిది బాగుంది. స్టిక్ చేసుకోవచ్చు అనుకుంటా. ఏంటి ఎరేజర్సా? వావ్, ఇవన్నీ ఎరేజర్సేనా? ఇది బాగుంది కదా, వెజిటేబుల్స్ బాగున్నాయి ఇక్కడ, అన్నీ బాగున్నాయి. ఇది బాగుంది. ఇదే కావాలంటే ఇదేనా బాబా? యూనికార్న్దా? ఇది క్యూట్ ఉంది. క్యూట్ ఉందా? డైమండ్ కూడా సరే. మసాజ్ కరెక్ట్ అనుకుంటా. మోడలింగ్ బాల్ టూల్స్. ఇది మోడిఫైడ్. అరే దానికి క్లే ఇది కూడా పేపర్. ఆర్టిస్టులు ఇవి కోసమే పెట్టిదేమో ఇక్కడ ఆర్టిస్టులు. శంఖాలు, ఇవి శంఖాలు అమ్ముతారు. తీసుకొచ్చింది ఒకసారి. ఇవి తీసుకొచ్చిన కుందన్స్. వాచ్ పైకి వస్తుంది. బటర్ఫ్లైస్, గవ్వలు. షెల్స్ చూడు ఎంత బాగున్నాయి. గవ్వలు. మమ్మ అప్పుడు వేరే ఉన్నాయి, ఇప్పుడు వేరే మార్చేసారు మొత్తం. రెగ్యులర్ కస్టమర్ కదా నాకు అన్నీ తెలుసు. నీకు ఏడేడు ఏమేమి ఉంటాయో అన్నీ. ఏమేమి తీసుకున్నావు చూపి. ఇవేంటి? ఇవి అవి అప్పుడు నేను కొన్నా, ఒకసారి నేను కొన్నా ఇవి. కొని ఒకటి చేస్తాను మా ఇంట్లో. ఏదో ఒకటి చేస్తారు. ఇవేంటి క్లిప్సా? క్లిప్స్ ఎందుకైతే అవి మ్యాగ్నెట్స్. మ్యాగ్నెట్సా? ఏమో నాకు కూడా తెలియదు. గొప్పనికి ఇంకో వేసే చెప్పారా? ఇగో ఇవిరా, మనం ఏమైనా చేయొచ్చు వీటితోనే. బ్రేస్లెట్స్ అట్లా. ఏ బ్యాంగిల్స్, ఇగో బ్యాంగిల్ చేద్దామా? చేద్దాం. ఇక జుంకాలు కూడా చేయొచ్చు. ఒకటి తీసుకో, ఒకటి బ్యాంగిల్ తీసుకుందాం, ఒకటేమో జుంకాలది తీసుకుందాం. పట్టు. ఇంకో ఇది జుంకా తీ. ఇగో ఇది తీ, వెళ్తలే. లేదో తీస్తుంది సంత. ఆడబెట్టు. వీడు ఉన్నాయి కానీ బ్లాక్ లేదు. అవేమో చూసావు అని ఇక్కడేమో ఉన్నాయి. ఏమున్నాయి? వైట్ స్టోన్స్ లేవు. ఏందది? ఏమో బ్రేస్లెట్ లాంటివి. గోల్డ్. ఇది ఒకటి తీసుకున్నాం. బయటకు ఉంటే బాగుండు. ఇది నెయిల్స్ మీద పెట్టుకోవడానికి కాబట్టి ఇది.
అన్ని భూములే ఉన్నాయి. వావ్, ఇది బాగుంది అన్నమ్మా. బాగుంది. అమ్మ ఇచ్చుడు దేని మీద ఉంది? ఇది బాగుంది. విజయ్ ఇది తీయవా? ఇది చింపు. పెట్టుకో. తప్పులకి ఇవి రెండొద్దు. నేనేం తీసుకున్నా మైల్స్. ఇదెందుకు? ఇది బాల్స్ రింగ్స్ లాగా కదా. 2 పెన్స్ ఇయర్ రింగ్స్ చేద్దాం. చూద్దాం నేను సెట్ అయితే చెప్తాను. చూద్దాం. ఫైనల్గా చిట్టి తల్లి షాపింగ్ కంప్లీట్ చేసేసింది. చిన్న పాప కలిసేసింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. చిన్న జామకాయలు తీసుకుందాం. మా వాడున్నాయి చిన్న జామకాయలు తీసుకురాదు. సరే ఏమేమి కొన్నావు ఇప్పుడు? మా అమ్మ షాపింగ్ చేసాం మొత్తం. ఏంది నా షాపింగ్? నీ షాపింగ్ ఎక్కుంది మళ్ళా. కాదు. నేను రెండే నాలుగు కొన్నా, మూడే. నేను జుమ్కాలు చేద్దాం ఎప్పటి నుంచో. నాకు ఈ క్రాఫ్టింగ్ అన్న నాకు ఇంట్రెస్ట్. నా వల్ల నా చిత్తలికి వచ్చింది. ఆర్ట్ అన్న క్రాఫ్ట్ అన్న నాకు ఇంట్రెస్ట్. అందుకే జుమ్కాలు బ్యాంగిల్స్ కొంచెం దానికి డిజైన్ చేద్దాం అనేసి అనుకున్నా. సరే చూద్దాం ఎట్లా వస్తుందో ఏమో. కానీ నేను ఒకటి, నువ్వు ఒకటి. అంత లేదు, నేనే మొత్తం. నేను నేను రెండు ఉన్నాయి దాంట్లో. 2 బ్యాంగిల్స్ అంటే చేతులకి. నువ్వు ఒకటి నేను ఒకటి చేస్తే బాగుండదు కదా. సరే ఇప్పుడైతే వీడియో ఎండ్ చేసేద్దాం ఇంకా. సరే బాయ్. మాకు ఇట్లా గొడవలు అవుతూ ఉంటుంది కానీ షార్ట్ వీడియోలో వచ్చేస్తుంది, చూసేయండి.